ఇది యూపీఏ ప్రభుత్వం తెచ్చిన యాక్ట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో బండ్లపల్లి అనే గ్రామంలో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది లాంచ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో. ఎంతో వైభవంగా లాంచ్ అయిన ఈ యాక్టు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫేజ్ 1లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మొదలుపెట్టిన యాక్ట్. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఆ విషయాలన్నీ ఇటీవల కొప్పులరాజు గారు కూడా అప్పటి ఆ డిపార్ట్మెంట్కు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వారైనా ఎంతో వివరించి చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉపాధి హామీ పథకం ఎంత వైభవంగా జరిగింది అంటే, ఈ పథకం ఒక రోల్ మోడల్ అయ్యింది. మిగతా ఫేజ్ 2లో మిగతా రాష్ట్రాలన్నీ కూడా లాంచ్ చేయటానికి విధి విధానాలు తయారు చేయటంలో ఆంధ్ర రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు గొప్ప పాత్ర వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉపాధి హామీ పథకం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకాన్ని అమలు చేశారు అంటే, పథకం మొదలైన కొన్ని నెలలకే ఉపాధి హామీ కూలీలు మాకు మధ్యవర్తులు వద్దు, మాకు వేతనాలు ఇవ్వడం మా చేతికి నేరుగా ఇవ్వండి, మధ్యలో చేతులు మారుతుంటే కమిషన్లకు కట్ అవుతున్నాయి అని కూలీలు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి 60 లక్షల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వారికి వేతనాలు, ఆ కూలీలకు ఆ రోజుల్లో 60 లక్షల మంది డైరెక్ట్గా వాళ్ళకే, వాళ్ళ అకౌంట్లకే పడేటట్టుగా చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ రోజుల్లో ఉపాధి హామీ కూలీలకి 365 రోజులు ఏ రోజైనా సరే పని కల్పించే ఈ పథకంలో సీజన్, అగ్రికల్చర్ సీజన్లో ఉన్న ఆ 60 రోజులు 90 రోజులు మినహాయింపు కలిగించాలని చాలా ఒత్తిడి వచ్చింది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ 60 రోజులు బయటికి పంపిస్తే సరిపోతుంది కదా, తర్వాత తలిపేసేయండి అమ్మా. ఆ రోజుల్లో ఈ అగ్రికల్చర్ సీజన్లో మినహాయింపు ఉండాలి అని పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇలా మినహాయింపు లేకపోతే కూలీలకు ఇచ్చే కూలీ డబ్బులు మేము ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళు అడిగితే రాజశేఖర రెడ్డి గారు అన్నారు మాట, లేదు, కూలీలకి ఇంకొక ఆప్షన్ ఉంది అంటే కూలీలకి బార్గెనింగ్ పవర్ ఉన్నట్టు, ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ పనులు ఉన్నాయి అంటే కూలీలకు ఒక భరోసా ఉంటుంది, మాకు ఈ పని కాకపోతే ఆ పని చేసుకోవచ్చు అన్న భరోసా ఉంటుంది. అంటే వ్యవసాయదారులు అందరూ, లేదు మాకు కూలీ డబ్బులు ఎక్కువ అవుతాయి అప్పుడు, ఎందుకంటే మేము మ్యాచ్ చేయాల్సి వస్తుంది ఉపాధి హామీ వేజెస్తో అని అంటే రాజశేఖర రెడ్డి గారు ససేమిరా వీల్లేదన్నారు. దాంతో వ్యవసాయదారులు చాలా మంది అలిగి ఒక సీజన్ బాయ్కాట్ కూడా చేశారు. చేసినా రాజశేఖర రెడ్డి గారు లొంగలేదు. ఎట్లయినా సరే బార్గెనింగ్ పవరు కూలీల చేతుల్లో ఉండాల్సిందే అని 60 రోజులు అగ్రికల్చర్ సీజన్లో మినహాయింపు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు. అదే ఒక విధి విధానంగా మారింది మన్రేగా యాక్ట్, ఉపాధి హామీ స్కీమ్లో. అలాగే రాజశేఖర రెడ్డి గారు మన్రేగా స్కీమును అమలుపరిచినప్పుడు, ఉపాధి హామీ స్కీమును అమలుపరిచినప్పుడు సోషల్ ఆడిట్ అంటే ఈ స్కీమ్ బాగా జరుగుతుందా లేదా అన్నది ఫీల్డ్ ఆఫీసర్లు
సరిగా చేస్తున్నారా లేదా అన్న విషయం బయట ఎవరో వచ్చి ఆడిట్ చేయటం కాదు, కార్మికులే అంటే కూలీలే, ఏ గ్రామానికి సంబంధించిన కూలీలే ఆడిట్ చేసుకోగలగాలి. ఏ పనులు ఎంతమంది చేస్తున్నాం, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎవరెవరికి ఇస్తున్నారు అన్న విషయాలు ఆడిటింగ్ కూడా కూలీలే చేసుకోగలగాలి అని సోషల్ ఆడిటింగ్ కూడా ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఎన్నో విషయాలలో మన్రేగా యాక్ట్కి విధి విధానాలు రూపొందించడంలో ఆంధ్ర రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలిస్తే, ఆ తర్వాత ఫేజ్ 2లో ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దేశమంతా లాంచ్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం విధించిన లేక ఏర్పరిచిన విధి విధానాలతోనే అమలు పరచడం జరిగింది. అది కూడా 20 ఏళ్లగా. 20 సంవత్సరాలైంది ఉపాధి హామీ పథకం ప్రారంభమై. 20 ఏళ్లగా కూలీలందరికీ ఆత్మవిశ్వాసం ఉండేది, ఆత్మగౌరవం ఉండేది. ఎంతోమంది ఉపాధి హామీలో పాల్గొన్నారు. మన దేశంలో అయితే కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోగలిగారు, వాళ్ళ బిడ్డలను చదివించుకోగలిగారు, వాళ్ళకి బయింగ్ పవర్ పెరిగింది, విలేజెస్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఇలా ఎన్నో విధాలుగా ఉపాధి హామీ పేద ప్రజలకు, పేద కూలీలకు ఒక ఆసరాగా నిలబడింది. కానీ బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి, కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకం, దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసిన పథకం, దేశ విదేశాలు ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పథకంగా పేరు తెచ్చుకున్న ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి ఈరోజు బీజేపీ పార్టీ పూనుకుంది. అందుకే ఈ పథకానికి ఆల్టర్నేటివ్గా విబి గ్రామ్జీ అని ఇంకో పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని కేంద్రం మొన్న ప్రకటించి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగానే రావడంతోనే మహాత్మా గాంధీ పేరుని ఈ యాక్ట్లో నుంచి తొలగించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఎవరండి? మహాత్మా గాంధీ గారు మన రాష్ట్రానికి, మన దేశానికి స్వాతంత్రం తెచ్చినవారు. గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన వాళ్ళు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ని అడ్వకేట్ చేసిన వాళ్ళు. కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది. కానీ మహాత్మా గాంధీ గురించి వీళ్ళకు తెలియక కాదు, కానీ మహాత్మా గాంధీ అంటే వీళ్ళకి ద్వేషం కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు తీయడం జరిగింది. మహాత్మా గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే కూనీ చేస్తే ఈరోజు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని కూనీ చేయటానికి పూనుకున్నాడు మోడీ గారు. మరి వీళ్ళని ఏమనాలి? ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను కూడా కూనీ చేయటానికి వీళ్ళు సాహసం చేస్తున్నారు అంటే వీళ్ళలో ఎంత పొగురుందనుకోవాలి. మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కు వీళ్ళు తెచ్చిన ఇప్పుడు విబి గ్రామ్ యాక్ట్కు చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కొన్ని తేడాలు నా భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాం. మొదటి తేడా, మన్రేగా అన్నది డిమాండ్ ఆధారంగా పనిచేసింది. అంటే ఏ గ్రామస్తుడైనా వాళ్ళ గ్రామ పంచాయతీకి వెళ్ళి 15 రోజుల్లోగా పని కావాలి అని హక్కుగా అడగొచ్చు. 15 రోజుల్లో ఆ కుటుంబానికో లేకపోతే ఆ కూలీకో పని కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది. అంటే మొట్టమొదటిగా డిమాండ్ బేస్డ్